హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మిగిలిన అన్నంతో కమ్మగా చాలా టేస్టీగా ఉండే మంచి హెల్దీ రెసిపీ చూద్దాం. చూడండి, నేను ఇక్కడ రైస్ని ఇలాంటి ఒక పెద్ద కప్పుకు తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా చిన్న రోట్లో 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 4 లవంగాలు వేసి ఈ విధంగా మెత్తగా దంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి సుమారుగా 1 కప్పు ఉండేంతగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా తుంపుకొని వేస్తున్నాను. ఇంకా మనం దంచి పెట్టుకున్న దాల్చిన చెక్క లవంగాల పొడి కూడా వేసి నీళ్లు అస్సలు వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. కొత్తిమీర రైస్ని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటాను. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. కొత్తిమీరని మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క లవంగాలు వేయించాల్సిన అవసరం లేదండి. కొత్తిమీరలో అలాగే వేస్తే మెదకువని నేను కొద్దిగా పొడిగా చేసి వేశాను. ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. దీనిలో ఇప్పుడు మనం 1/4 కప్పు జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ అండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా లో ఫ్లేమ్లోనే కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ రైస్లో నెయ్యి కాస్త ఉంటేనే బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ కూడా వేసి ఇలా కలుపుతూ కొత్తిమీరలోని పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగడానికి ఒక్కొక్క నిమిషం టైమే పడుతుందండి. తర్వాత చూడండి, ఇప్పుడు ఇంకా రైస్ని వేసి మనం వేయించిన జీడిపప్పు పలుకులు, అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ రైస్కు పట్టేలాగా కలుపుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంటిల్లపాదికి చాలా నచ్చుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలంటే కొత్తిమీర పేస్ట్ని ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా చివరిగా 1/2 క్యారెట్ని ఈ విధంగా తురుముకోవాలి. మనం అప్పటికప్పుడు రైస్ వండి కూడా ఈ విధంగా చేశారంటే పిల్లలకి పెద్దవాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా సర్దివ్వచ్చు. క్యారెట్ తురిమిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. కమ్మటి గుమగుమలాడే కొత్తిమీర రైస్ మనకి రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.